యూ వాంట్ టు సజెస్ట్ వన్ థింగ్ లైక్ ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో యంగ్స్టర్స్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, ఎనీ ఇయర్ లో ఉన్న వాళ్ళు, what are the top 3 skills that every person should know apart from their theoretical bookish knowledge వదిలిపెట్టేసి బయట ఉన్న 3 టాప్ స్కిల్స్? అంటే ఈ టాప్ 3 స్కిల్స్ ఉంటే నాకు చాలు, అంటే ఒక 40% నేను ఐఎమ్ డన్ సిద్ధం అనే కాన్సెప్ట్ లో what are the top 3 skills? ఒకటి ఏంటి అంటే డిజిటల్ లిటరసీ. ఫస్ట్ థింగ్, this includes everything, use of AI, prompting, applications, different ways of doing work digitally, excel, advanced excel, automation, VBA, macros, మొత్తం ఇవంతా వస్తాయి దాంట్లో. నీకు డిజిటల్ లిటరసీ ఒక ఎక్స్టెంట్ దాకా ఉండాలి. నీకు ఏ టూల్ నీకు ఏం చేస్తుంది అని ఐ కాంట్ రీకాల్ ఆల్ ద ఫార్ములాస్ ఎక్సెల్ లో. ఇప్పుడు ఐ నో హౌ టు డూ అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ కూడా నేను చేస్తా, ఆటోమేషన్ కూడా చేస్తాను నేను టాస్క్స్, బట్ ఐ డోంట్ నీడ్ టు నో ఇట్ ఆల్ ఎట్ వన్స్. యూ నీడ్ టు నో విచ్ రిసోర్స్ విల్ హెల్ప్ యూ అనే నాలెడ్జ్ ముందు ఉండాలి. డిజిటల్ లిటరసీ పాయింట్ 1. విచ్ టూల్స్ are right for you and digitally how you can make things better for you. That is what's first thing, digital literacy. Second thing is indaka nenu cheptuna point, storytelling. Storytelling is a very 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 important skill these days. ఒక్కళ్ళు నీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నిన్ను మాట్లాడనివ్వరు, నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. నీలో ఎంత స్కిల్ ఉన్నా అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ యువర్ హెడ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ డిజిటల్ లిటరసీ అంటున్నాం, త్రూ స్టోరీ టెలింగ్. సో స్టోరీ టెలింగ్ డెవలప్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ పుట్టుకతో వచ్చింది కాదు ఖచ్చితంగా, ఇది రెగ్యులర్ లైఫ్ లో మనం చేసేదే. వీ నీడ్ టు ట్రై టు సీ హౌ వీ కెన్ డ్రా ప్యారలల్ బిట్వీన్ వాట్ వీ డూ రెగ్యులర్లీ. ఇంట్లో చెప్పే కథలు ఏవైతే ఉన్నాయో కంపెనీలో చెప్పాలి అంటే ఇదే కథ నేను ఎలా చెప్పొచ్చు దీన్ని అనేది నేర్చుకోవాలి. సో స్టోరీ టెలింగ్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ గుడ్ అండ్ ఆల్సో గుడ్ స్టోరీ టెలింగ్. గుడ్ స్టోరీ టెలింగ్ ఏదో చెప్పడం కాకుండా ఏ కథ అంటే ఆ కథ కాదు, కథ అతుక్కోవాలి. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, అందుకే చెప్తే చెప్పు కథ కానీ అది అతుక్కోవాలని చెప్పి. సో అది ఫాలో అయితే గుడ్ స్టోరీ టెలింగ్ విల్ టేక్ యూ లాంగ్ లాంగ్ ప్లేసెస్. సస్టైనబిలిటీ మళ్ళీ నీ చేతిలోనే ఉంది. సో క్రాకింగ్ అయితే నువ్వు చేయగలుగుతావు గుడ్ స్టోరీ టెలింగ్ తో. ఇంటర్వ్యూ వరకు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని నువ్వు సిచ్యువేషన్, నీ జాబ్ అయితే నీ చేతికి వస్తుంది అబ్బా. గెట్ జాబ్ ఇన్ యువర్ హ్యాండ్. yes. సో లేటర్ యూ లెర్న్, ఫ్యూ పీపుల్ డూ దట్. ఫస్ట్ అంతగా ఇది చేయరు కానీ వాళ్ళు దే ఆర్ గుడ్ స్టోరీ టెల్లర్స్. సో దే గెట్ ఇన్ టు ద జాబ్ ఆన్ ఫీల్డ్. ఇప్పుడు నా మీద పని పడిపోయింది అంటే నేను ఆటోమేటిక్ నేర్చుకుంటాను. సో దట్స్ హౌ దే లెర్న్. ఇఫ్ యూ కాంట్ లెర్న్ యూ లీవ్. అది దాని బ్యాడ్ సైడ్ ఆఫ్ ఇట్. స్టోరీ టెలింగ్ జాబ్ ఇస్తుంది, జాబ్ అయితే వస్తుంది. సో అందరి ప్రాబ్లం అదే కదా, ఒక్క ఆపర్చునిటీ అని ఇవ్వండి రా, ఒక్క అవకాశం అంటారు చూడు. స్టోరీ టెల్లింగ్ అండ్ ఇంటర్వ్యూ కోసం ఏఐ క్వశ్చన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇట్స్ ఇనఫ్ టు గెట్ ఇన్ జాబ్. ఖచ్చితంగా ఏఐ తోటి నువ్వు ఏదైతే సినారియో మోడలింగ్ మనం మాట్లాడుకున్నాము ఇందాక, డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంటరాక్టింగ్ టు గెట్ ద జాబ్, అండ్ స్టోరీ టెల్లింగ్ విల్ డెఫినెట్లీ మేక్ యూ గెట్ అ జాబ్. ఫస్ట్ హర్డిల్ క్లియర్. నీ జాబ్ లో పాకెట్స్ అయితే మనీ నింపుతుంది. అది ప్రతి నెల నీకు నింపాలి అంటే కనుక నువ్వు నేర్చుకోవాలి జాయిన్ అయిన తర్వాత. అదే ఎలా నేర్చుకోవాలి కూడా, యూ కెన్ యూజ్ ఏఐ ఓన్లీ. అగైన్ మళ్ళీ భయ్యా నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, నాకు ఒక్క ముక్క కూడా దీంట్లో రాలేదు, నువ్వే సపోర్ట్ చేసావా, నువ్వు ఏఐకే చెప్పి ఇప్పుడు ఏమి రానోడు ఇప్పుడు ఈ జాబ్ లో నేర్చుకోవాలంటే ఏం చేయాలి అని అడిగినా కూడా అది చెప్తుంది నీకు. సో స్ట్రక్చర్ నువ్వు దాని నుంచి డిఫైన్ చేసుకోవచ్చు. సో డిజిటల్ లిటరసీ, స్టోరీ టెల్లింగ్, అండ్ థర్డ్ ఇస్ అడాప్టబిలిటీ. సో వెన్ ఐ చేంజ్డ్ డిఫరెంట్ రోల్స్, I was into manufacturing, I was into e-commerce, I was into edtechs also, and market research and consulting. Right now we are here. So inni domains lo kuda I changed jobs, but I never changed my role of responsibility. So across it was either marketing, sales, managerial. Itu pakke undindi. Nenu ateto పోయి HR చేసి మళ్ళీ ఇటు వచ్చి ఆపరేషన్స్ చేసి అర్థమైంది కదా, మళ్ళీ వచ్చి ఫైనాన్స్ లో జాయిన్ అయ్యి ఇట్లా నేను ఎక్కడ చేయలేదు. యూ డోంట్ స్కిప్ యువర్ ఇండివిజువల్ డొమైన్స్ దేర్. యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు మేక్ ష్యూర్ నువ్వు జాబ్ స్విచ్ చేసినా. నేను ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 40% పే కట్ తీసుకున్నాను నేను ట్రైడెంట్ నుంచి వెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్గనైజేషన్. సో వై ఐ చోజ్ అ పే కట్ అండ్ చోజ్ అన్ ఆర్గనైజేషన్ ఓవర్ సమ్ అదర్ ఆర్గనైజేషన్ హూ వాస్ పేయింగ్ మీ గుడ్ ఇనఫ్ అంటే ద రోల్ వాస్ డిఫరెంట్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇట్ వాస్ అబౌట్ ప్యాకేజ్ ఆర్ ద రోల్, ఐ వుడ్ సే ఇట్స్ అబౌట్ ద రోల్. ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ లాంగ్ టర్మ్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వద్దు మనకి. లాంగ్ టర్మ్ సెటప్ కావాలి మనం అంటే కనుక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ పక్కన పెట్టి సరైన రోల్ ఉండాలి. ఎవ్రీవేర్ ఐ మూవ్డ్ మై రోల్ వాజ్ సేమ్, ద డొమైన్ వాజ్ డిఫరెంట్. సో ఇట్ బికమ్స్ మై సూపర్ పవర్. నేను సేల్సే చేస్తున్నా కానీ 10 చోట్ల చేశాను అనుకో, నాకు ఈ 10 చోట్ల ఏవి ఎట్లా అమ్మొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నేను ఒక పెన్ను అమ్ముతా, నేను ఒక సెల్ అమ్ముతా, నేను ఒక డైమండ్ రింగ్ కూడా అమ్ముతా, నేను మళ్ళీ ప్లాస్టిక్ పైపులు కూడా అమ్ముతా.